అర్చకులు రంగరాజన్పై జరిగిన దాడిని మంత్రి కొండా సురేఖ ఖండించారు. రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ను మంత్రి స్వయంగా వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. పూజారి రంగరాజన్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని ఆమె తెలిపారు. ఈ మేరకు నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సురేఖ చెప్పారు. దాడికి పాల్పడ్డ నిందితులపై పీడీ యాక్ట్ పెట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే ప్రభుత్వం ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ ఘటనలో 26 మందిని గుర్తించిన పోలీసులు ఇప్పటికే 5గురిని అరెస్టు చేసి రిమాండ్కి తరలించినట్లు తెలిపిన డీసీపీ మిగతా వారి వివరాలు కూడా సేకరించడం 1-2 రోజుల్లో అరెస్టు చేస్తామని అన్నారు. ఆయన స్వామిని ఎట్లా సేవ చేసుకుంటారో అందరికీ తెలుసు. సో ఈరోజు వాళ్ళు వచ్చేది ఆయన పెద్దోళ్ళు వాళ్ళు కాదు. ప్లస్ ఇది ఈరోజు ఈయనన్నారు, రేపు 8 గంటల మధ్యలో చిలుకూరి బాలాజీ ఆలయం యొక్క అర్చకులైనటువంటి రంగరాజన్ గారు మొన్న జరుగుతున్నటువంటి కుంభమేళాకి వెళ్ళి వచ్చి పడుకున్న సమయంలో దాదాపు 4 వాహనాల్లో 25-26 మంది మరి యువకులు, గుర్తు తెలియని యువకులు డైరెక్ట్గా ఆయన పడుకున్న రూమ్లోకి వెళ్ళి మరి ఆయనను కూర్చోబెట్టి ఆయనను వివిధ రకాలుగా ప్రశ్నిస్తూ ఇబ్బంది పెడుతున్న సమయంలో వారు ఒకటే మాట చెప్పారు, నాకు ఇంకా నేను స్నానం చేయలేదు, నేను గుడికి పోవాల్సిన సమయం ఉన్నది, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి వారు చెప్పినప్పుడు రామరాజ్యం కోసం చేయాలి అనేటువంటి మాట ఏదో తీస్తూ ఆయనను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. అప్పుడు వారేమన్నారంటే మేము చేస్తున్నది కూడా రామరాజ్యమే, ఇంకా ప్రత్యేకంగా రామరాజ్యం ఏంటి అనే మాట మాట్లాడినప్పుడు నువ్వు అలా ఎలా మాట్లాడతావు, నువ్వు చేస్తున్నది రామరాజ్యం కాదు, ఎక్కడైనా చట్టాల్లో ఉందా రామరాజ్యం అని చెప్పి లేదు కదా, కానీ చెయ్యాలి, అందరూ కూడా మీరు రామరాజ్యం కోసమే చెయ్యాలి అని చెప్పి ఆయన మీద ఒత్తిడి తెచ్చినప్పుడు ఆయన మీతో ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు అనగానే అందులో ఒక అతను టేక్ హిమ్ ఇంటూ కస్టడీ అని చెప్పి వెంటనే అనడంతో వాళ్ళందరూ కూడా అతని మీద ఎగబడి కొట్టడం జరిగింది. అదృష్టవశాత్తు మరి ఆయన కొంత ఏజ్లో పెద్దవాడు, మరి అక్కడ దేవుడే ఆయనకు చేసిన సేవలు ఈరోజు ఆయనకు అవసరం వచ్చినాయి అనుకుంటా, మరి కొద్ది దెబ్బలతో బయటపడి వెంటనే ఆయన రియాక్ట్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్కు ఫోన్ చేయడం జరిగింది. వెంటనే మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్పందించి వచ్చి మరి ఆ సీసీ ఫుటేజీలు కానీ వాళ్ళని అందరినీ కూడా గుర్తుపట్టి ముందు అందులో లీడింగ్ ఎవరైతే ఉన్నారో లీడర్షిప్లో వచ్చిన అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు ఉదయం 7-8 గంటల మధ్యలో చిలుకూరి